హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా అండి, మనం ఆకుకూరలు కామన్గా మామూలుగా అందరం చేసుకుంటూనే ఉంటాం కదా. ఆకుకూరలు, ఆకుకూర పప్పు చాలా మంచిది కదా ఆరోగ్యానికి. అటు ఆకుకూర ఇటు పప్పు రెండు కలిస్తే చాలా హెల్త్కి చాలా చాలా మంచిది కదా. ఇదేంటి ఆకుకూర పప్పు మేము చేసుకుంటాం అనుకుంటున్నారా? ఇది మామూలుగా కాదండి. మామూలు మనమైతే ఏది ఒక్క ఆకుకూర వేసుకుంటాం, తోటకూర గోంగూర ఏదో ఒకటి. ఇది చూసారా, ఇన్ని రకాలు వేస్తున్నాను. ఇదేంటి అనుకుంటున్నారా, తోటకూర గోంగూర ఉంది, మెంతి కూర, ఇంకోటి చుక్క కూరలాగా ఒకటి ఉంటుంది పులుపుది అనమాట ఇక్కడ. ఇంకోటి కొంచెం గడ్డిలాగా ఒక రకంగా సబ్సికే సూప్ అంటారు ఇక్కడ, మన తెలుగులో ఏం పేరు తెలియదు అది. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, మన రుచికి ఉప్పు, పసుపు, కారం, అలాగే తాలింపుకి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా తాలింపు కొంచెం నూనె. ఈ ఇన్ని రకాలు చూసారా, ఈ ఆకుకూరలన్నీ కూడా బాగా క్లీన్ చేసేసుకొని, ఇక్కడ మిక్స్డ్ కావాలంటే వాళ్ళే ఇస్తారండి ఆకుకూరల వాళ్ళు. ఇది అంటే ఈ మామూలుగా అయితే 3-4 రకాలు వేస్తారు. ఇందులోనే కొత్తిమీర, ఇంకోటి కొంచెం గడ్డిలాగా ఉంటుంది అన్నాను కదా, అది ఇంగ్లీష్లో తిల్లు అంటారు, ఇక్కడ సబ్సికే సొప్పు అంటారు. చూడండి, ఇవన్నీ బాగా క్లీన్ చేసుకొని నీళ్ళల్లో వేసి బాగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. దీనిలో చూడండి, కందిపప్పు, మామూలు కందిపప్పు వాడట్లేదు, పెసరపప్పు ఒక 1/2 కప్పు, అలాగే ఎర్ర కందిపప్పు ఇది ఒక 1/2 కప్పు. చూసారా, ఇది ఒక 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు ఎర్ర కందిపప్పు అనమాట. ఈ 2 వాడుతున్నాను కదా, స్పెషల్గా ఉంది కదా. ఇప్పుడు దీనిలో ఈ ఆకుకూర కడుక్కున్నాను కదా, దాన్ని సన్నగా ఎలా కట్ చేసుకున్నాను, అన్నీ కలిపి ఇందులోనే ఉన్నాయి అన్ని రకాల ఆకుకూరలు. ఇందులో పప్పు తక్కువ ఉండాలి, ఆకుకూరలు ఎక్కువ ఉండాలి, అది గ్రీన్గా కనిపిస్తూ ఉండాలి. అప్పుడు చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా చాలా గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది. దీనిలో ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకుంటున్నాను. కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేస్తున్నాను చూడండి. ఇందులో కొంచెం చింతపండు, అలాగే కొంచెం పసుపు, ఇంకా కారం. చూడండి, ఇంతవరకు వేసుకొని కారం మనం ఎలా తింటామో దాని ప్రకారం వేసుకోవాలి. ఇక్కడైతే అందరూ కారం ఎక్కువ వేయరండి, పచ్చిమిరపకాయలే ఎక్కువ వేసుకుంటారు, కారం వేయరు. మనకు కారం అలవాటు కదా, అందుకని కారం వేసుకొని బాగా నీళ్లు పోసుకొని 1-4 చొప్పున నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ రానివ్వాలి. ఇంకా చూడండి, అది పప్పు మామూలు కందిపప్పు కంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇది తర్వాత ఉడికిన తర్వాత స్టీమ్ పోయిన తర్వాత తీసుకుంటాం కదా, నీళ్ళు కొంచెం వంచుకొని మెదుపుకుంటే బాగా మెదుగుతుంది అనమాట. లేదంటే కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు తొందరగా మెదగదు. అది ఇదిపాక ఆ నీళ్ళు మళ్ళీ పోసుకుంటాను. ఇప్పుడు ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నాను. ముందుగా ఉప్పు వేస్తే పప్పు సరిగ్గా ఉడకదు కదా. చూసారా, ఇప్పుడు ఉప్పు వేసుకొని దాన్ని ఇలా మెదుపుకుంటున్నాను. చక్కగా ఇది తొందరగా ఉడికిపోద్ది. ఇది మామూలు కందిపప్పు కొంటే కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది. చూడండి, ఇంకా మనకు అలవాటు వలన కొంచెం ఆకు తక్కువ వేసుకొని పప్పు ఎక్కువ వేసుకున్నాం, కానీ పప్పు తక్కువ వేసుకొని ఆకు ఎక్కువ వేసుకుంటే ఇంకా గ్రీన్ కలర్ బాగా బాగా కనిపిస్తే బాగుంటుంది అనమాట. చూసారా, ఇది చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడు దానికి తాలింపు పెట్టుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, మామూలుగా మనం ఎలా తాలింపు పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకుంటున్నాను చూడండి. చక్కగా తాలింపు అంతా బాగా కొంచెం దోరగా వేయించుకోవాలి. చూసారా, కొంచెం ఇంగు వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. పప్పుకైనా, సాంబార్కైనా, రసంకైనా ఇంగు వేసుకుంటే కొంచెం అరుగుదల కూడా బాగా, పప్పు అరగదంటారు కదా కొందరు, అందుకని చెప్పి ఇంగు వేసుకుంటే బాగా అరుగుతుంది అనమాట. చూసారా, వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించుకొని ఇది వేగిన తర్వాత చక్కగా పప్పులో వేసుకొని కలిపేసుకోవటమే. ఎంతో టేస్టీగా హెల్తీగా మంచి పప్పు అండి ఇది. మామూలు రెగ్యులర్గా మనం చేసుకునేది కాకుండా ఇన్ని రకాల ఆకుకూరలతో ఇలా పప్పు చేసుకుంటే ఎన్ని రకాల పోషకాలు మనకి ఎన్ని వస్తాయి, అన్ని ఆకుకూరలో ఉండేవన్నీ మనకు వస్తాయి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే ఆకుకూర పప్పు, మిక్స్డ్ ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. ఎలా ఉంది? మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడొచ్చు కదా. చూడండి ఒకసారి, మీకు ఇన్ని రకాలు దొరకకపోయినా కూడా 2-3 రకాలైనా దొరుకుతాయి కదా, అలా ఒక 3-4 రకాలు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్.